లోపలికి ఇచ్చి పిలిచి చల్లటి మంచినీళ్ళు ఇచ్చి అప్పుడు కుర్చీ వేసి కూర్చోబెడుతుంది. కరెంటు పోయింది. చక్కగా వెంటనే విష్ణు గారు పట్టుకొచ్చి విసిరేస్తూ ముఖానికి పట్టిన చెమట బిందువులు అవి చీరతో తుడిచేస్తూ వేడివేడి కాఫీ ఇచ్చి ప్రేమ చూపిస్తుంది. ఈడనుకుంటాడు, ఈ పిచ్చాడు నా పెళ్ళానికి నేను ఎంత ప్రేమో. కాదురా, నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి అంత ప్రేమ ఒలకపోస్తుంది భార్య. అదే భర్త గారు వాడు ఉద్యోగం బాగుండకో, వాడి పరిస్థితి బాగుండకో, ఏమీ సంపాదించలేని నిస్సహాయ స్థితిలో ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఇదే భార్య అదే గుమ్మలో నిలబడి నడుపీనుగా వచ్చు ననుచు నగదురు సుమతి సచ్చినుడు వస్తాడని చెప్పి పక్కపక్కన అవుతాడు. ఇక్కడ స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీ భర్త గారు సంపాదించకపోతే మీరు ప్రేమిస్తారా? మేము ప్రేమిస్తామన్నవారుంటే చేతులు ఎత్తండి, మీకు నమస్కరిస్తాను. మా భర్త ఏమీ సంపాదించకపోయినా పర్వాలేదండి, మా ఆయన మా ఇంట్లో ఉంటే చాలండి అని నేను మా ఆయన అంటే మీరు చెయ్యొద్దండి. అబద్ధాలు ఆడకండి, అబద్ధాలు మాత్రం ఆడకండి. ఎవ్వరు ఉండరు. మీరు అబద్ధం ఆడుతున్నారు. ఎందుకు అబద్ధం ఆడుతున్నారో చెప్తాను వినండి. ఆడేమీ సంపాదించడు, రూపాయి ఇంట్లోకి ఇవ్వడు, రూపాయి తేడా. ఇంట్లో ఉంటారా మీరు? ఏరా ఎందుకు పెళ్లి చేసుకున్నావురా నన్ను? కడుపు నిండా భోజనం పెట్టలేవు, కట్టుకోవడానికి చీర కొనలేవు, నీకు పెళ్ళాం ఎందుకు రాని పుట్టింటికి పోతుంది. పోతుందా? పోతా చెప్పరేమండి? పోరంటారా? పోరన్న వాళ్ళంటే చేతులు ఎత్తండి. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది పాపం? ఎంతకాలం భరిస్తుంది? వాడు తినేసి తిరుగుతున్నాడు, తాగేసి వదులుతున్నాడు, రూపాయి సంపాదన ఉండదు, ఇంటికి ఏమి ఇవ్వడు, ఏం వండి పెడుతుంది వాడికి? ఎలా బ్రతుకుతుంది ఈమె? ఉండలేదండి ఏ స్త్రీ కూడా. ఆవిడ తప్ప నేను అంటలా, కానీ సహజంగా సంపాదించే భర్తను భార్యలు ప్రేమిస్తారు, సంపాదించకపోతే ప్రేమించరు. పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు ఏమంటారు తెలుసా? డాడీ, వాళ్ళ డాడీ చూడు డాడీ బండి కొన్నాడు, వాళ్ళ డాడీ చూడు డాడీ చక్కని బట్టలు కొంటున్నాడు, నువ్వేం కొంటున్నావు డాడీ? నీ కడుపును పుట్టాను చూసావా, నేను చేసుకున్న కర్మ అని తండ్రిని దూషించే పిల్లలు లేకపోలేదు. కాబట్టి నువ్వు సంపాదించాలి డబ్బు, ధర్మంగా న్యాయంగా భక్తి కలిగి సంపాదించుకోండి. ఈ రోజున మానవుడు కష్టపడుతున్నాడు. మానవుడు అనుకుంటే ఏదైనా సంపాదించగలడు. మానవుడు శక్తిమంతుడు. నీకు శక్తి ఇచ్చాడు భగవంతుడు. నువ్వు అనుకున్నావంటే సాధించగలవు. పట్టుదల పట్టావంటే నువ్వు సాధించలేనిది ఏమీ లేదు. నువ్వు సాధించలేనిది ఒకటి మాత్రమే ఉంది. దాని జోలికి ఎప్పుడే వెళ్ళకండి. అది మీ వల్ల కాదు. ఏమిటంటే నువ్వు చావకుండా ఉండలేవు, చచ్చిన వారిని బ్రతికించలేవు. అంతే. ఇది ఒకటే మానవుడు చేయలేడు, కానీ మిగిలినది ఏదైనా మానవుడు చేయగలడు. అంత శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. కాబట్టి ధర్మంగా న్యాయంగా సంపాదించుకోండి. ఈ రోజున మానవుడు ఎకరాల భూములు సంపాదిస్తున్నాడు, మేడలు సంపాదిస్తున్నాడు, డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ అవుతున్నాడు, రాజకీయంగా మంత్రి పదవులు సంపాదిస్తున్నాడు, ఉద్యోగాలు హోదాలు వెలగబెడుతున్నాడు. ఎన్ని సంపాదించుకుంటున్నాడో మానవుడు. తప్పేమీ లేదు న్యాయంగా సంపాదించితే. కానీ ఇన్ని సంపాదించిన మానవుడు చివరికి ఏమైపోతున్నాడు? బైబిల్ ఏముంటుంది? మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? లోకమంతా సంపాదించేశాడట, కానీ ఏం పోగొట్టుకుంటున్నాడట? ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడట. ఏడా నీ సంపాదన నీ ప్రాణాన్ని కాపాడగలిగిందా? కోట్లు సంపాదించేవే, ఎకరాల భూములు సంపాదించేవే, మేడలు కట్టావే, ఇళ్ళు సంపాదించేవే, కీర్తి ప్రతిష్టలు సంపాదించేవే, నువ్వు పదవులు సంపాదించేవే, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించేవే, ఏదైనా నీ ప్రాణం పోకుండా కాపాడగలిగిందా? మరి ఇంకెందుకు ఈ సంపాదన? ఇంకెందుకు నీకు ఈ సంపాదన? దీనికోసం ఎందుకు నువ్వు ప్రయాసపడతావు? అలాగా నీ ప్రయాసపడవద్దని నేను చెప్పట్లేదు, కానీ నిన్ను మరణం నుంచి రక్షించేది ఒకటి ఉంది, దాన్ని సంపాదించుకోమంటుంది బైబిల్. భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు, నీతి మరణమును రక్షించు. ఒకరిత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణమును రక్షించు. అంటే నిన్ను మరణించకుండా కాపాడేది ఒకటి ఉంది, నువ్వు నిత్యము జీవింపజేసేది ఒకటి ఉంది, అదే నీతి. దాన్ని ఎక్కువ సంపాదించుకోమంటుంది బైబిల్ గ్రంథం. ఇప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది, నీతిమంతుడు చచ్చిపోడా? నీతిమంతుడు చావకుండా ఉంటాడా? అసాధ్యం. బైబిల్ ఏ చెప్తుంది? మరణం అందరికీ వచ్చును, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు? భగవద్గీత అంటది, జతస్యాహి ధ్రువో మృత్యః.
కాబట్టి మరణం అందరికీ వస్తుంది. మరి బైబిల్ ఏమంటుంది? నీతి సంపాదించుకో, నీకు మరణం ఉండదంటుంది కదా. అయితే బైబిల్ రెండు రకాలుగా మాట్లాడుతుందా? బైబిల్ అబద్ధం ఆడుతుందా అని మీరు అనుకోవచ్చు. బైబిల్ ఎప్పుడు అబద్ధం ఆడదు. అబద్ధానికి తావులేని గ్రంథము, శ్రేష్టమైన గ్రంథం బైబిల్ ఒకటే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన శ్రేష్ఠ గ్రంథం బైబిల్ ఒకటే ప్రపంచంలో. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఏంటండి ఈ ఆశ్చర్యం? అలెగ్జాండర్ ది గ్రేట్ యావత్ ప్రపంచాన్ని జయించేశాడు. ఇక అలెగ్జాండర్కి జయించడానికి ఎక్కడ భూభాగం కనపడక సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంతో మాట్లాడేవాడట. ఏయ్ సముద్రమా, నువ్వు భూమి కింద మారిపోవే, నిన్ను కూడా జయిస్తా. అహంకారి. డబ్బు పెరిగితే అహంకారం పెరుగుతుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మానక మచ్చరమెచ్చునని. డబ్బు పెరిగితే మనిషిలో నీతి నిజాయితీ పోతాయండి. గర్వం, అహంకారాలు పెరిగిపోతాయి. అలెగ్జాండర్ అంత గర్విష్టి అయిపోయాడు. తనకొచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? యావత్ ప్రపంచాన్ని జయించేశాడు. ప్రపంచంలో ఉన్న డబ్బంతా అలెగ్జాండర్ దగ్గరే ఉంది. ప్రపంచానికే అధికారి, ప్రపంచానికే బలవంతుడు. ఎవరు? అలెగ్జాండర్. అనుకున్నాడు. అలెగ్జాండర్ గురువు గారు అరిస్టాటిల్, అరిస్టాటిల్ గురువు గారు ప్లాటో. ఈ అలెగ్జాండర్ అనుకున్నాడు యావత్ ప్రపంచాన్ని జయించి ఒక ఆలోచన కలిగింది. నాకంటే మించిన వాడి ప్రపంచంలో ఎవడు లేడు కదా. నాకంటే ధనవంతుడు లేడు, నాకంటే బలవంతుడు లేడు, నాకంటే అధికారం కలిగిన వాడు లేడు. కాబట్టి నేనే దేవుడిని అనుకున్నాడు. తన గురువు గారు అరిస్టాటిల్కి వర్తమానం పంపాడు. గురువు గారు, ఏకైక వ్యక్తిని నేనే, నన్ను మించిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. కాబట్టి నేను దేవుడిగా ప్రకటించుకుందాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటని అడిగాడు అరిస్టాటిల్ని. అరిస్టాటిల్కి పోయే కాలం వచ్చింది. వీడికి విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి అని. వినాశనం ప్రాప్తించేటప్పటికట మనిషికి విపరీతమైన బుద్ధులు కలుగుతాయట. వీడికి పోయే కాలం వచ్చింది అని తిరిగి వర్తమానం పంపాడు. అలెగ్జాండర్, నువ్వు యావత్ ప్రపంచాన్ని జయించవచ్చు కానీ మరణాన్ని జయించగలవు. అలెగ్జాండర్, మరణాన్ని ఎప్పుడు జయిస్తావో అప్పుడు ప్రకటన చేసుకో అన్నాడు అరిస్టాటిల్. వీడికి ఏం తెలుసు? ఎవరికే మంచి ఎవరికే నచ్చదండి. నీ బుద్ధి మార్చుకోమ్మా, నీ బ్రతుకు మార్చుకోమంటే నచ్చదు. నువ్వు ఎంత మంచిది అనుకోనమ్మా, నీ ఎంత మంచిది లేదంటే ఉబ్బిపోతారండి మనుషులు. నీ అంత గొప్పవాడు లేడు అలెగ్జాండర్, ప్రకటన చేసుకోవయ్యా అని అంటే అరిస్టాటిల్కి మించిన వాడు లేకపోను అలెగ్జాండర్ దృష్టిలో. నీకు పోయే కాలం వచ్చిందిరా, అన్ని జయించావు కానీ మరణాన్ని జయించగలవా అన్నాడు. ఇంటికి వస్తుంటే కుట్టింది అలెగ్జాండర్. ఏంటి ఏమండి? ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు ఆ దేవుడిగా ప్రకటన చేసుకుందామని. దారిలో కుట్టింది దోమ. ఒరే బలవంతుడా, నీ ప్రాణానికి చిన్న దోమ చాలే. చిన్న దోమ కుట్టింది అలెగ్జాండర్నే, ఇలా కొట్టి చంపేశాడు దోమని. కాసేపటికి నరుగుడు సొంగ కారుగుతుంది. చప్పట్లు కొట్టాడు. ప్రపంచంలో డాక్టర్లు అందరిని పిలవండరా అన్నాడు. వచ్చేసారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు. వైద్యం చేస్తున్నారు. డాక్టర్లు వైద్యం మాత్రమే చేయగలరు, ప్రాణాలు బ్రతికించలేరు. మీరు వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది. డాక్టర్ వైద్యం మాత్రమే చేయగలరు, స్వస్థత దేవుడు మాత్రమే ఇవ్వగలరు. డాక్టర్లు వైద్యం చేయించుకోవద్దని నేను చెప్పట్లా. డాక్టర్లను దేవుడు మన కోసం పుట్టించాడు. కానీ డాక్టర్లు వైద్యమే చేయగలరు, ప్రాణాలు నిలబెట్టలేరు. మా వల్ల కాదని ఎన్ని కేసులు డాక్టర్లు పంపేయట్లేదండి. అర్థమైంది అలెగ్జాండర్ గారికి, అర్థమైపోయింది. అరే నా ప్రాణం పోతుంది ఇక. డాక్టర్ల చేతులు ఎత్తేస్తున్నారు. అప్పుడు జ్ఞానోదయం అయింది. ఇంత సంపాదించేనే నాకులాంటి దుర్మార్గులు, నాకులాంటి మూర్ఖులు, నాకులాంటి దుష్టులు ప్రపంచంలో ఎందరున్నారో కనీసం కొందరికైనా కనువిప్పు కలగాలి. ఈ డబ్బు కానీ, ఈ పదవి కానీ, ఈ హోదా కానీ ఏది మన ప్రాణాలు నిలబెట్టలేవని అర్థమవ్వాలని కోరిక కోరాడు. నేను చనిపోతాను కాసేపట్లో, నా శవపేటిక మీద 2 కన్నాలు పెట్టి బయటకు పెట్టండి, దాని మీద రేయండి. అలెగ్జాండర్ ది గ్రేట్ ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నీ డబ్బు నీ మరణాన్ని ఆపలేదు, నీ పదవి నీ మరణాన్ని ఆపలేదు. కానీ బైబిల్ అంటుంది, నీతి సంపాదించుకోమానవుడా, నువ్వు నిత్యము జీవిస్తావు. ఎందాక నుంచి చెప్తున్నారు పాస్టర్ గారు. మనిషిగా మరణం ఖచ్చితంగా ఉందని మీరే చెప్తున్నారు కదా, మరి నీతిమంతుడు మళ్ళీ మరణించడు అంటున్నారయ్యా. 2 మాటలు ఏంటి పాస్టర్ గారు, మాకు అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటే వివరణిస్తాను. మనిషికి 2 రకాల మరణాలు ఉన్నాయి. సృష్టిలో అన్ని జీవరాశులకి ఒక మరణమే ఉంటుంది, ఒక పుట్టుకే ఉంటుంది. కానీ మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శారీరక మరణం, రెండవది ఆత్మ. ఆత్మ సృష్టిలో ఏ జీవరాశికి లేదు, మనిషికి మాత్రమే ఆత్మ ఉంది.
కాబట్టి ఈ శరీరానికి వచ్చే మరణం పాపం వల్ల వచ్చింది. మన పితరుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వల్ల ఈ శాపంగా ఈ శారీరక మరణం వచ్చింది. శారీరక మరణం అంటే ఏంటో తెలుసా? మనలో ఉన్న ఆత్మ శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతుంది. ఈ శరీరం నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి ఈ శరీరాన్ని తిరిగి ఏం చేస్తారంటే మట్టిలోంచి వచ్చిన ఈ శరీరాన్ని మట్టికి అప్పగిస్తారు. అంటే మానవుడు ఎవరు? మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? రకరకాల ప్రశ్నలు, రకరకాల గ్రంథాలు రకరకాలుగా వివరిస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పడానికి నాకు సమయం సరిపోదు కాబట్టి ముందుకు వెళుతున్నాను. ఈ శరీరాన్ని విడిచిన ఆత్మ ఎక్కడికి వెళుతోంది? బైబిల్ చెప్తుంది, మన్నైనది వెనకటి వెళ్ళని మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. శరీరం మట్టిలోంచి వచ్చింది, మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళుతుంది. దేవుడి దగ్గర ఈ ఆత్మ తీర్పులో నిలబడుతుంది. తీర్పులో నిలబడిన తర్వాత వాడు నీతిమంతుడైతే, వాడు పరిశుద్ధుడైతే మోక్షం వెళతాడు, పరలోకం వెళతాడు. అది నిత్య జీవం అంటుంది బైబిల్. వాడు పాపాత్ముడైతే, వాడు దుర్మార్గుడైతే, నీతి లేనివాడైతే, దుర్మార్గుడిగా బ్రతికితే వాని ఆత్మ నరకానికి వెళుతుంది. అది నిత్య మరణము అంటుంది బైబిల్ గ్రంథం. కాబట్టి మన ఆత్మ మన శరీరాన్ని విడిచిన తర్వాత నరకానికి వెళ్లకుండా పరలోకము చేరడానికి ఈ భూలోకంలో నువ్వు ఉండగానే నువ్వు ఏమి సంపాదించాలో తెలుసా? నీతి సంపాదించుకోవాలి. బ్రతకడానికి డబ్బు సంపాదించుకో, తప్పులేదు. ధర్మంగా సంపాదించు. కానీ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం వెళ్ళడానికి భూలోకంలో ఉండగానే, బ్రతకుండగానే నువ్వు సంపాదించుకోవాలి. ఏంటో తెలుసా? నీతి. ఏమిటి నీతి అంటే? ఎలా సంపాదించుకోవాలో నీతి? 2 మాటలు చెప్తాను, ముగిస్తాను నాకు ఇచ్చిన సమయంలోనే. దేవునికి మహిమ కలుగునుగాక. నీతి అనే మాటకు అర్థం ఏమిటంటే, నాకు తెలిసినంత వరకు నీతి అనే మాటకు 2 భావాలు ఉన్నాయి. ఒకటి, నీతి అనే మాటకు మొదటి అర్థం ఏమిటో తెలుసా? మనిషిగా బ్రతికితే నీతిపరు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నీతి అనే మాటకు మొదటి భావం ఏంటో తెలుసా? మనిషిగా బ్రతికితే నీతిపరు. కుక్కగానే బ్రతుకుతుంది, ఇంకా వేరేలా బ్రతుకుతుంది. గేదెలాగానే